హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. ఈరోజు టాపిక్ వచ్చేసి వరిలో జింకు నివారణ. చాలా వరకు మన రైతు సోదరులకు జింక్ అనేది ఒక సూక్ష్మ పోషకం కాబట్టి జింకును ఎక్కువ వాళ్ళు పట్టించుకోరు. బేసల్లో కానీ మనకు డిఏపి, యూరియా లేకపోతే 2020 కానీ 28 కానీ ఇవే వేయడం జరుగుతుంది. జింక్ అనేది చాలా వరకు రైతు సోదరులు వేయరు. దానివల్ల ఎందుకంటే నాటేసిన తర్వాత 15 రోజులకు 20 రోజులకు మనకు జింకు లోపం రావడం జరుగుతుంది. మళ్ళా జింకు లోపం వచ్చిన తర్వాత కూడా మన రైతు సోదరులు ఏంటంటే దాన్ని చూసిన తర్వాత జింకు లోపం వచ్చినాక కూడా జింకు కొంచెం ఎర్రబడ్డది అట్లా ఉన్నదని చూసిన తర్వాత కూడా, ఎందుకంటే ఇది ఏదో మందు తక్కువ అయింది కావచ్చు అనుకొని మళ్ళీ యూరియా జల్లుడు కానీ అట్లా చేస్తారు. జింకు లోపం ఎందుకంటే మనకు కనబడ్డాక మనము వేరే మందులు చల్లినా కానీ ఏం చేసినా కానీ అది కాదు, అది ఒక హార్మోన్ లోపము. హార్మోన్ లోపం వల్ల ఎందుకంటే ఆ జింక్ హార్మోన్ ఆల్రెడీ మనకు జింకు తక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల ఎందుకంటే ఆ పోషక లోపం మనకు జరుగుతుంది. దానివల్ల మనం ఖచ్చితంగా ఎందుకంటే బేసల్లో నాటేసేటప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే మనం జింకు చల్లుకోవాలి. మనకు సబ్సిడీ జింక్ వచ్చేసి జింకు సల్ఫేట్ అని ఉంటుంది. అది ఎందుకంటే డిఏపి తోటి కలిపి చల్లితే అది ఎందుకంటే రియాక్షన్ జరిగింది అనుకో జింకు పాస్పేట్గా అవుతుంది. దానివల్ల ఏంటంటే ఎలుకల మందు తయారవుతుంది. మనం ఎప్పుడైనా కానీ చిలేటెడ్ జింకు 1/2 kg ఖచ్చితంగా ఎందుకంటే అడుగు ఫస్ట్ మనం నాటేయడానికి ముందు అడుగు బేసల్ డోసులే మనం చల్లుకుంటే ఈ జింకు లోపం అనేది రాకుంటుంటుంది. జింకు లోపం వచ్చిన తర్వాత కర్ర ఎదగకపోవడము, తుప్పు పట్టినట్టు ఉండడము, మనకు దాంతో పెరుగుదల లేకపోవడము, అక్కడక్కడ డ్యామేజ్ ఉండడం. దాన్ని ఎందుకంటే మనము యూరియా చల్లుకుంటా తగ్గుతుంది అదే అనుకుంటూ చూసుకుంటుంటా అంటే అది చాలా వరకు ఆల్రెడీ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. మనకు కొంత మేజర్గా పొలం వచ్చేసి ఎందుకంటే కొంత ఆల్రెడీ ఆ పికప్ ముందు ఉంటుంది, దానికి టిల్లరింగ్ ఉంటుంది, అది తర్వాత పొట్ట దశకు వస్తూ ఉంటుంది, ఇది పికప్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత లాస్ట్కు కోసేటప్పుడు కూడా దీనికి కూడా మ్యాచ్ కాదు. అందు గురించి ఎందుకంటే మనం ఆ జింకు లోపం ఎందుకంటే గుర్తించిన వెంటనే వేరే కాకుండా స్ప్రే చేయడానికి ఆ దశ దాటిన తర్వాత మన బేసల్ డోస్లో ఒకవేళ వేయక తర్వాత జింకు లోపం వచ్చిందంటే ఆ దశ దాటిన తర్వాత ఖచ్చితంగా ఎందుకంటే మనకు 15 రోజులకు 20 రోజుల వరకు కూడా ఎందుకంటే చూసిన తర్వాత కూడా అవుతలేదు అనుకుంటే ఖచ్చితంగా ఎందుకంటే మనకు జినేత్ర అని దొరుకుతుంది. జినేత్ర ఆల్రెడీ ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళది జినేత్ర. అది మనకు తీసుకొని ఒక డబ్బాకు 25 ml వేసుకొని స్ప్రే చేసినట్టయితే ఖచ్చితంగా ఏంటంటే మంచి రిజల్ట్ ఉంటుంది. వేరే కూడా ఉన్నాయి కానీ వేరే అంత రిజల్ట్ ఉండదు. ఆల్రెడీ జినేత్ర ఆల్రెడీ వాడుకునేది ఉంటే మంచిగా ఉంటుంది. ఇది ఎందుకంటే ప్రాక్టికల్గా ఆల్రెడీ మేము చేసి ఉన్నాము. అందు గురించి ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకంటే ఆ జింకు లోప నివారణకు ఆ జినేత్ర స్ప్రే చేసుకొని మన పొలంలో ఎందుకంటే మళ్ళీ యథావిధిగా మళ్ళీ తొందరగా ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ వారాలనే మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకున్నాం అనుకో నార్మల్గా వచ్చేసి మళ్ళీ మిగతాది మన పొలం ఎట్లుందో ఆ విధంగా అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాకాలం లోపల ఎందుకంటే మేజర్గా మనం ఫస్ట్ చూసినట్టయితే నారడుగు ఎందుకంటే కొంచెం ఆల్రెడీ ముందు నుంచి వెళ్ళి దుంతం చేస్తాం కాబట్టి కొంచెం ఆల్రెడీ జింకు లోపం ఎక్కువ వస్తుంది. మళ్ళీ మేజర్ పొలంలో కూడా అక్కడక్కడ రావడం జరుగుతుంది. అది గమనించిన వెంటనే ఖచ్చితంగా ఎందుకంటే స్ప్రే చేసుకోవాలి. మీరు తగ్గుతుంది అది ఏం కాదు అని యూరియా జల్లుడు కానీ లేకపోతే 2020 జల్లుడు కానీ ఇంకా వేరే ఏదైనా పురుగు రోగము అనుకొని పురుగు మందులు అవి స్ప్రే చేస్తే మాత్రం అది కంట్రోల్ కాదు, అది డ్యామేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. దానివల్ల ఆల్రెడీ పిలకలు రావు, ఎదుగుదల ఉండదు, చాలా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే అది చిన్న పోషకం, అది ఎందుకంటే సూక్ష్మ పోషకమే కానీ దాన్ని ఎందుకంటే కొంతనే అవసరం ఉంటుంది దాని పాత్ర వరిలో. కానీ ఖచ్చితంగా ఎందుకంటే దానివల్ల మనకు వరికి మాత్రం ఎందుకంటే లోపం జరిగిన తర్వాత ఎందుకంటే మనకు ఎదుగుదల కానీ అది లేకపోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే జింకు లోపం ఎందుకంటే మనకు మళ్ళీ దాన్ని గుర్తించి కూడా ఎందుకంటే ఇట్లా తుప్పు పట్టినట్టు ఆకులు తుప్పు పట్టినట్టు ఉంటాయి. మళ్ళీ మనం ఇరిస్తే కూడా ఎందుకంటే ఇరుగుతాయి. మనం సిలిం బట్టి అంటారు చూసినావా, ఆ సిలిం పట్టినట్టు ఆ లెక్క ఉంటాయి. కాబట్టి అట్లా గుర్తించి మొత్తం ఆల్రెడీ ఆకు మొత్తం కింది దాకా కూడా ముదురాకులు తుప్పు పట్టినట్టుండి అట్లా అవ్వడం జరుగుతుంది. కాబట్టి అది గమనించిన వెంబడే జినేత్ర అని దొరుకుతుంది, అది ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. అది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
మంచి మంచి విషయాలు కూడా మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీరందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని తప్పకుండా కోరుకుంటున్నాను.